హరే కృష్ణ. ప్రేమైన భక్తులారా, భగవాన్ శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. మన జీవితంలో మనకు నిజమైన నేస్తం ఎవరంటే అది మన దుఃఖమే. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఎందుకంటే కష్టాలే మన కళ్ళు తెరిపించి దేవుని వైపు మనల్ని నడిపిస్తాయి. ఇది చాలా లోతైన ఆధ్యాత్మిక రహస్యం. జీవితం హాయిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతున్నప్పుడు మనిషి లోకంలోని ఆనందాలలో మునిగిపోతాడు. ఆ సమయంలో అతనికి దేవుడిని తలుచుకోవాలనే ఆలోచన కూడా రాదు. కానీ ఎప్పుడైతే కష్టాలు చుట్టుముడతాయో, అన్ని దారులు మూసుకుపోతాయో, అప్పుడే మనిషికి తన అసలు బలం ఎంత, తన బలహీనత ఏమిటి, ఈ ప్రపంచం శాశ్వతం కాదని నిజం అర్థమవుతుంది. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనే అతనికి దేవుని అపారమైన శక్తి గుర్తుకొస్తుంది. ఆయన దయ కోసం వెతకడం మొదలు పెడతాడు. కష్టం మనలోని గర్వాన్ని పోగొడుతుంది, మనకు వినయాన్ని నేర్పుతుంది, మన ఆత్మను ఆ దేవునితో కలపడానికి దారి చూపిస్తుంది. అందుకే దుఃఖం అనేది మనల్ని దారిలో పెట్టే ఒక కఠినమైన స్నేహితుడు, కానీ మనల్ని చివరికి దేవుని దగ్గరకు చేర్చే నిజమైన స్నేహితుడు. మిత్రులారా, కృష్ణుడు చెప్పే మరో మాట ఏమిటంటే, మరణం అంటే అంతం కాదు, అది ఒక కొత్త జీవితానికి ఆరంభం. ఆత్మ తన పాత శరీరాన్ని వదిలి కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వారే ఎటువంటి భయం లేకుండా తమ పనులను చేసుకోగలుగుతారు. ఈ భయం లేనితనమే మనిషిని గొప్పవాడిని చేస్తుంది. జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవడానికి తోడ్పడుతుంది. జీవితంలోని మరో గొప్ప రహస్యం సమానత్వం. అంటే గెలుపు ఓటములను, లాభ నష్టాలను, పొగడ్తలను, నిందలను ఒకేలా చూడగలదు. అలా చూడగలిగినప్పుడు మనసు నిలకడగా ఉంటుంది. ఈ నిలకడే ఆత్మజ్ఞానానికి మొదటి మెట్టు. ఇది మనల్ని మంచి చెడులనే ద్వంద్వాల నుండి పైకి లేపుతుంది. గీత చెప్పినట్లు మాటలు కేవలం యుద్ధం గురించే కాదు, మన మనసులో జరిగే పోరాటానికి కూడా వర్తిస్తాయి. మనలో ఉన్న కోరికలు, కోపం, అత్యాశ వంటి వాటితో మనం రోజు పోరాడుతూనే ఉంటాం. ఈ అంతర్గత యుద్ధంలో గెలవడానికే గీత మార్గం చూపుతుంది. నిజమైన యుద్ధం బయట కాదు, మన లోపలే జరుగుతుంది. ఆ యుద్ధంలో గెలవడమే అసలైన గెలుపు. ఎందుకంటే మనసును గెలిచిన వాడే ప్రపంచాన్ని గెలిచినట్టు. కృష్ణుడు అంటారు, ఎవరైతే తమ మనసును గెలుస్తారో, తమ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటారో వారు ఈ ప్రపంచాన్నే గెలిచినట్లు. అలాంటి వారు ఎలాంటి పరిస్థితుల్లోనూ నిలకడగా ఉంటారు. అందుకే అసలైన సాధన చేయాల్సింది గుళ్ళల్లో, గోపురాల్లో కాదు, మన మనసులోనే. మనసును అదుపులో పెట్టుకోవడమే నిజమైన తపస్సు. ఒక్కసారి మనం మనసును అదుపు చేయడం నేర్చుకుంటే ప్రతి సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని సమస్యలకు మూలం మన మనస్సే. ప్రేమ, దయ అనేవే అసలైన బలం అని గీత చెబుతుంది. ఈ రెండు గుణాలే మనకు లోపల నుండి శక్తిని ఇస్తాయి. ద్వేషం, కోపం మనల్ని బలహీనపరచడమే కాకుండా మన శక్తిని హరించి వేస్తాయి. కానీ ప్రేమ విడిపోయిన వాటిని కలుపుతుంది, మనల్ని అందరితో ప్రేమగా బంధిస్తుంది. మనిషి ప్రతి జీవిలో ఆ దేవుణ్ణి చూడగలిగితే, అందరి మేలు కోరుకుంటే ఈ ప్రపంచంలో అన్యాయం, హింస అనేవే ఉండవు. ఎందుకంటే ప్రతి ఆత్మలో ఉన్న ఆ దేవుణ్ణి ఎవరూ బాధ పెట్టలేరు కదా. జీవితంలోని మరో సత్యం ఏమిటంటే, భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, మన పనులను, మన ఆలోచనలను మంచిగా మార్చుకోవడం కూడా భక్తే. ఇది మనసును శుభ్రం చేసే ప్రక్రియ. మన మనసు స్వచ్ఛంగా మారినప్పుడు మనం తీసుకునే ప్రతి శ్వాస కూడా దేవుని నామస్మరణం అవుతుంది. ఎందుకంటే మనసు ఎప్పుడూ దేవునితోనే కలిసి ఉంటుంది. త్యాగం కూడా గీత చెప్పిన ఒక ముఖ్యమైన సందేశం. ఈ త్యాగం అంటే బట్టలు, ఇల్లు వదిలివేయడం కాదు, మన లోపల ఉన్న స్వార్థాన్ని, గర్వాన్ని వదిలివేయడం. మనిషి తన అహంకారాన్ని వదిలివేసినప్పుడే అతనికి నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. ఎందుకంటే గర్వమే బంధానికి కారణం. అప్పుడు జీవితం చాలా తేలికగా, హాయిగా సాగిపోతుంది. గీత
మనకు మరొక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. అదే ధ్యానం మరియు మౌనం యొక్క గొప్పతనం. మనిషి తనలో తాను ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అతనిలోని గందరగోళానికి సమాధానం చెప్పే ఒక స్వరం వినిపిస్తుంది. అదే మన ఆత్మ యొక్క స్వరం. మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు, మనసులోని అనవసరమైన ఆలోచనలను ఆపడం. ఇదే అసలైన ప్రశాంతత. అసలైన ప్రశాంతత ప్రస్తుతం ఉన్న క్షణంలో జీవించడం కూడా గీత యొక్క సారం. గడిచిపోయిన దాన్ని గురించి బాధపడటం, జరగబోయే దాని గురించి ఆందోళన చెందడం మన శక్తిని వృధా చేస్తాయి. నిజమైన జీవితం ఇప్పుడు ఈ క్షణంలోనే ఉంది. నీ దగ్గర ఉన్న ఈ క్షణమే నిజం. మనం ఈ క్షణాన్ని పూర్తి ఎరుకతో, ప్రేమతో జీవించడం నేర్చుకుంటే జీవితంలోని ప్రతి క్షణం ఒక పండగలా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మనకు ప్రతి క్షణంలో ఆనందం దొరుకుతుంది. ఆనందం బయట వస్తువుల్లో లేదు, మన లోపలే ఉంది అనేది జీవితంలోని అతిపెద్ద రహస్యం. బయట వస్తువులు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తాయి, కానీ మనసులోని సంతృప్తే శాశ్వతమైన ఆనందం. మన లోపల దీపం వెలిగినప్పుడు బయట ఎంత చీకటి ఉన్నా వెలుగు ఉంటుంది. ఎందుకంటే మన అంతర్గత ప్రకాశమే అన్నిటికన్నా శక్తివంతమైనది. ఇదే గీత మనకిచ్చే అమూల్యమైన సందేశం. ఇది ప్రతి కాలానికి, ప్రతి మనిషికి వర్తిస్తుంది. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే జ్ఞానం. కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, అర్జున, జ్ఞానం అనేది ఎప్పటికీ నశించని సంపద. అది ఏ పరిస్థితిలోనైనా మనిషిని వదిలిపెట్టదు. ఇదే నీకు అతిపెద్ద ఆస్తి. భూమి మీద కాలాలు ఎలా మారుతాయో, ఎండ తర్వాత వాన, వాన తర్వాత చలి ఎలా వస్తాయో, అలాగే జీవితంలో కూడా సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తూ ఉంటాయి. ఇవి రెండూ శాశ్వతం కాదు. యుద్ధంలో అయినా, జీవితంలో అయినా గెలుపు ఎప్పుడూ 3 ఆయుధాలతోనే వస్తుంది: ధర్మం, ధైర్యం మరియు సాహసం. ధర్మం మనకు సరైన దారి చూపిస్తుంది. ధైర్యం కష్టాల్లో నిలబడే శక్తిని ఇస్తుంది. సాహసం సవాళ్లను ఎదుర్కొనే ప్రేరణను ఇస్తుంది. నిజానికి ఏ మనిషి పుట్టుకతో గొప్పవాడు కాదు, అతను చేసే పనులే అతనికి గుర్తింపునిస్తాయి. మనిషి గొప్పతనం అతని కర్మల వల్లే నిర్ణయించబడుతుంది, పుట్టుక వల్ల కాదు. ఏదైనా సాధించాలంటే ముందు నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే ఇతరుల సహాయం ఎంత గొప్పదైనా సమయం వచ్చినప్పుడు అది కూడా దూరమైపోవచ్చు. ఆత్మవిశ్వాసమే మనకు అతిపెద్ద అండ. స్నేహితుడు ధనవంతుడా, పేదవాడా అనేది ముఖ్యం కాదు, కానీ కష్టకాలంలో నీకు ఎంత అండగా నిలబడ్డాడు అనేదే ముఖ్యం. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. మతం ఏదైనా కావచ్చు, కానీ మనిషి నడవడిక ఎంత గొప్పగా ఉండాలంటే అందరూ అతన్ని ఒక మంచి మనిషిగా గుర్తుంచుకోవాలి. మంచి ప్రవర్తనే మనిషికి అసలైన గుర్తింపు. లెక్క మన కర్మలకే ఉంటుంది, మనం ఏ మతంలో ఉన్నామనే దానికి కాదు. దేవుడు మన పనులకే ఫలితాన్ని ఇస్తాడు. కేవలం సంతోషం కోసమే పనిచేస్తే నిరాశయే ఎదురవుతుంది. ఎందుకంటే ఫలితం మన చేతిలో ఉండదు. కానీ సంతోషంగా, ఫలితం ఆశించకుండా పనిచేస్తే నిజమైన ఆనందం తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే ఆనందం పనిలోనే ఉంది. నువ్వు ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటే ఆ మంచి నీ జీవితంలోకి కూడా తిరిగి వస్తుంది. ఎందుకంటే ఇది ప్రకృతి నియమం, కర్మ సిద్ధాంతం. మనిషి విలువ అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు అనే దానిపై కాదు, అతను తనను తాను ఎంత గొప్పగా తీర్చిదిద్దుకోగలడు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అతని లోపలి సామర్థ్యమే అతని అసలైన విలువ. ప్రశాంతమైన మనస్సు, నవ్వే ముఖమే అసలైన సంపద. ఎందుకంటే అవే మనసులోని సంతృప్తికి గుర్తులు. దేవుడు నీకు ఏదైనా ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాడంటే సమయం వచ్చినప్పుడు నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువే ఇస్తాడు. దేవుని ప్రణాళికలు ఎప్పుడూ పెద్దవిగానే ఉంటాయి. ఎవరూ నీకు తోడు లేరని బాధపడకు. ఎందుకంటే ఆ దేవుడిని మించిన తోడు ఎవరూ లేరు. ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. సంతోషం స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది.
స్వేచ్ఛ నీ ధైర్యంపై ఆధారపడి ఉంటుంది. ధైర్యమే స్వేచ్ఛకు తాళం. మిత్రులారా, కృష్ణుడు అర్జునుడితో అంటారు, అర్జున, ఈ ప్రపంచంలో నమ్మకం లేకుండా ఏ బంధం ఎక్కువ కాలం నిలబడదు. నమ్మకమే బంధాలకు పునాది. గడిచిపోయిన రోజుల్లో జరిగిన తప్పు గురించి ఆలోచిస్తూ ఈ రోజును పాడు చేసుకోకు. గతం గురించిన చింత వర్తమానాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎందరో మహానుభావులు కేవలం తమ పనులను చేస్తూనే గొప్ప స్థానాన్ని పొందారు. ఎందుకంటే కర్మ చేయడం కూడా మోక్షానికి ఒక దారే. జనకుడు లాంటి రాజులు కూడా ఫలితం ఆశించకుండా తమ పనులు చేస్తూ ముక్తిని పొందారు. వారు రాజ్యాన్ని పాలిస్తున్నా దేనిపైన ఆసక్తి లేకుండా ఉండేవారు. అందుకే మనిషి ఎప్పుడూ ఫలితం గురించి ఆలోచించకుండా తన పనిని తాను చేసుకుంటూ పోవాలి. శ్రీకృష్ణ భగవానుడు అంటారు, అర్జున, ఈ 3 లోకాలలో నేను చేయాల్సిన పని ఏదీ లేదు. నాకు కావాల్సిన వస్తువు ఏదీ లేదు. ఎందుకంటే నేను సంపూర్ణుణ్ణి. అయినా కూడా నేను నా పనులను చేస్తూనే ఉంటాను. ఎందుకంటే లోకానికి మంచి జరగాలంటే నేను కర్మ చేయాలి. ఒకవేళ నేను పని చేయడం ఆపేస్తే పెద్ద అనర్థం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరూ నన్నే అనుసరిస్తారు. నేను కర్మ చేయడం మానేస్తే ఈ సృష్టి యొక్క సమతుల్యం దెబ్బతింటుంది. ఈ ప్రపంచంలో ఒక నిజం ఏమిటంటే, ఓడిపోయిన వాడు, బాధలో ఉన్నవాడు ఇతరులకు సహాయం చేయలేడు. ఎందుకంటే వారే బలహీనంగా ఉంటారు. అదే ఎవరైనా కొంచెం విజయం సాధిస్తే అది చూసి సంతోషించేవారు తక్కువ. ఎందుకంటే జనాల్లో అసూయ ఉంటుంది. అందుకే నీ బాధలను ఎవరి ముందు చెప్పుకోకు. నీ సంతోషాన్ని ఎవరి ముందు ప్రదర్శించకు. ఎందుకంటే అందరూ నీ మంచి కోరుకునేవారు కాదు. మనిషి తినే ఆహారం ఎప్పుడూ మంచిగా సమతుల్యంగా ఉండాలి. ఎందుకంటే మనం తినే ఆహారం మన మనసుపై ప్రభావం చూపుతుంది. ఏం తినాలి, ఎంత తినాలి, ఎక్కడ తినాలి అనే తెలియని వాడు దేవుడిని చేరుకోలేడు. ఎందుకంటే శరీరం, మనసు శుభ్రంగా ఉంటేనే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలం. ఏ మూర్ఖుడైతే పైకి తాను ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నానని నటిస్తూ లోపల మాత్రం వాటి గురించే ఆలోచిస్తాడో అతన్ని కపటి అంటారు. అలాంటివాడు కేవలం వేషధారి మాత్రమే. కృష్ణుడు అర్జునుడితో అంటారు, అర్జున, ఎవరైతే సంప్రదాయాలను, సృష్టి నియమాలను పాటించారో, తమ బాధ్యతలను పట్టించుకోకుండా సుఖాల వెంట పడతారో వారి జీవితం వృధా అయినట్లే. వారి జీవితానికి ఒక లక్ష్యం ఉండదు. కానీ ఏ సాధకుడైతే తన ఆత్మలోని ఆనందాన్ని పొందుతాడో, ఆత్మలోని సంతృప్తి చెందుతాడో అతనికి చేయాల్సిన పనులేవీ మిగిలి ఉండవు. ఎందుకంటే అతను పరమ లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆత్మయే అసలైన నిజం. ఆ నిజాన్ని తెలుసుకున్న వారికి కర్మబంధం ఉండదు. ఎందుకంటే వారు కర్మఫలం నుండి విముక్తులవుతారు. కానీ అలాంటి స్థితిని పొందిన వారు కోట్లల్లో ఒక్కరే ఉంటారు. ఆ మహానుభావుడికి ఈ లోకంలో పనిచేయడం వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు. పని చేయకపోవడం వల్ల వచ్చే నష్టము ఏమీ ఉండదు. అలాంటి వారిని స్థితప్రజ్ఞుడు అంటారు. అలాంటి జ్ఞానికి ఏ జీవులతోనూ స్వార్థపూరిత బంధము ఉండదు. దీని అర్థం ఏమిటంటే దేవుడిని పొందిన వారికి కర్మ చేయడానికి కారణం ఉండదు. దేవుడిని పొందని వారికి వారు కర్మ ఎందుకు చేయాలి? కర్మ చేయడమే వారి కర్తవ్యం. మనిషి జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. దానికి ప్రతిరోజు ఒక కొత్త పేజీ చేరుతుంది. మనం రోజు కొత్త విషయాలను నేర్చుకుంటాం. కానీ చాలామంది ఆ పుస్తకాన్ని చదవకుండా కేవలం పై అట్టని చూసి ఆగిపోతారు. వారు బయటి గుర్తింపు ప్రదర్శనలలో చిక్కుకుపోతారు. ఇతరుల దృష్టిలో తాము ఎలా ఉన్నామనే దాని గురించి ఆలోచిస్తారు. కానీ అసలైన గుర్తింపు వారి లోపల ఎలా ఉన్నారు, ఎంత నిజాయితీగా జీవిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. లోపలి శుభ్రతే ముఖ్యం. ప్రపంచంలో అతిపెద్ద తప్పు ఏమిటంటే ప్రజలు తమను తాను ఇతరులతో పోల్చుకోవడం. అలా పోల్చుకుంటూ బాధపడతారు. కానీ ప్రతి ఆత్మ తన స్థానంలో ప్రత్యేకమైనది. ఆకాశంలో ప్రతి నక్షత్రం
తన సొంత వెలుగుతో ప్రకాశించినట్లే మనిషి కూడా తన ప్రత్యేకతతో వెలగగలడు. అతను మరొకరిలా మారాల్సిన అవసరమూ లేదు. కృష్ణుడు అంటాడు, అర్జున, నిన్ను నువ్వు నిన్నటి నీతో మాత్రమే పోల్చుకోవాలి. నిన్నటి కన్నా ఈరోజు నువ్వు మెరుగ్గా ఉంటే అదే నీ అసలైన ఎదుగుదల. నువ్వు ప్రతిరోజు నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలి. జీవితం మనకు నేర్పేదేమిటంటే, అంతా మనకు అనుకూలంగా ఉన్నప్పుడే సంతోషం రాదు. ప్రతి పరిస్థితిని మనం అంగీకరించినప్పుడు సంతోషం వస్తుంది. అంగీకారమే ఆనందానికి తాళం. తాళం మార్చగలిగే వాటిని మార్చడం, మార్చలేని వాటిని ప్రశాంతంగా అంగీకరించడమే నిజమైన జ్ఞానం. ఇదే జీవితాన్ని జీవించే కళ. సమయం గొప్ప గురువు. ఎందుకంటే అది ఎవరి కోసము ఆగదు. సమయం నడుస్తూనే ఉంటుంది. నువ్వు సమయాన్ని గౌరవిస్తే సమయం నీకు గెలిచే అవకాశాలు ఇస్తుంది. కానీ సమయాన్ని వృధా చేసేవాడు జీవితంలో అత్యంత విలువైన దాన్ని కోల్పోతాడు. సమయాన్ని సరిగ్గా వాడుకోవడమే తెలివి. కష్టం మనల్ని బాధ పెట్టడానికే రాదు. జీవితం అంటే కేవలం సుఖాలు మాత్రమే కాదు, నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా ఉన్నాయని గుర్తు చేయడానికి వస్తుంది. కష్టాలు మనకు నేర్పుతాయి, మనల్ని బలపరుస్తాయి. పోరాటం అనేది నీ అసలు స్వరూపాన్ని చూపించే అద్దం. కష్టాలు వచ్చినప్పుడు నీలో ఎంత శక్తి ఉందో తెలుస్తుంది. వాటిని ఎదుర్కోనంత వరకు నిన్ను నువ్వు తెలుసుకోలేవు. అందుకే కష్టాల నుండి పారిపోవడం మూర్ఖత్వం, వాటిని ఎదుర్కోవడమే వీరత్వం. అదే నీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. కృష్ణుడు అంటారు, అర్జున, ధైర్యం అనేది చీకటిలో కూడా వెలిగే దీపం. సహనం అనేది తుఫానులో కూడా నిలబెట్టే శక్తి. ఈ 2 గుణాలే మనల్ని కష్టకాలంలో ముందుకు నడిపిస్తాయి. జీవితంలో కేవలం తెలుసుకోవాలనే కోరికతో బ్రతికేవారు ఎప్పటికీ అసంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే కోరికలకు అంతమనేది లేదు. ఒకటి తీరితే మరొకటి పుడుతుంది. కానీ ఇచ్చే గుణంతో జీవించేవారు చాలా సంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే ఇవ్వడం వల్ల మనసు విశాలమవుతుంది, నిజమైన సుఖం లభిస్తుంది. దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, సమయాన్ని ఇవ్వడం, ఒక చిరునవ్వుని ఇవ్వడం, దయ చూపించడం కూడా దానమే. నువ్వు ఎవరిదైనా కష్టాన్ని తీర్చినప్పుడు అదే నీ జీవితంలో అతిపెద్ద సంపాదన. అదే నీ అసలైన సంపద. ఆత్మకు చావు లేదని మనం చేసే కర్మే మనతో వస్తుందని గుర్తుంచుకో. నీ పదవి, పేరు, డబ్బు అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ ప్రవర్తనే గుర్తుండిపోతుంది. అందుకే ఏది మంచో అదే చేయి. ప్రపంచం చూసినా చూడకపోయినా ఆత్మసంతృప్తే అన్నిటికన్నా పెద్ద సుఖం. ఎందుకంటే అది శాశ్వతమైనది. కృష్ణుడు అంటారు, అర్జున, ఈ ప్రపంచంలో అతిపెద్ద గెలుపు ఏమిటంటే మనిషి తన లోపల చీకటిపై గెలవడం, తనలోని చెడు గుణాలను జయించడం. ఎందుకంటే బయట యుద్ధం అప్పుడే గెలవగలం ఎప్పుడైతే మన లోపల శాంతి చెక్కు చెదురకుండా ఉంటుందో. మనిషి ప్రశాంతంగా లేకపోతే విజయం అసాధ్యం. నువ్వు నీ మనసును అదుపులో ఉంచుకుంటే నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. ఎందుకంటే నీ మనసే నీ అతి పెద్ద బలం. కానీ మనసు అదుపులో లేకపోతే నీ దగ్గర ఎన్ని ఉన్నా అన్నీ వృధానే. అందుకే సాధన బయట కాదు, లోపల నుండి మొదలుపెట్టు. మనిషి భవిష్యత్తు తలరాత వల్ల కాదు, అతను చేసే పనుల వల్లే రూపుదిద్దుకుంటుంది. తలరాత ఒక విత్తనం లాంటిది, కానీ కర్మ అనేది దానికి నీరు పోసి చెట్టుగా మార్చి ఫలాన్నిచ్చే మట్టి లాంటిది. అందుకే పని చేస్తూ ఉండు, ఫలితం గురించి ఆలోచించకు. ఎందుకంటే ఈరోజు నువ్వు నాటిన విత్తనమే రేపు ఫలం ఇస్తుంది. నీ ప్రస్తుత కర్మే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చివరిగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, జీవిత సారం సంపాదనలో లేదు, సంతృప్తిలో ఉంది. ప్రదర్శనలో లేదు, నిజాయితీలో ఉంది. అధికారంలో లేదు, బాధ్యతలో ఉంది. ఈ ఆలోచనలే మన ఆత్మను తేలికపరుస్తాయి, జీవితాన్ని అందంగా చేస్తాయి. అందుకే ప్రతి క్షణాన్ని కృతజ్ఞతతో స్వీకరించు.
ప్రతి అవకాశాన్ని ఒక పాఠంగా తీసుకో. ప్రతి శ్వాసను ఒక వరంగా భావించు. ఎందుకంటే ఇవే మనిషికి జీవితపు అసలైన అర్థాన్ని చెప్పే అమూల్యమైన మాటలు. ఎవరైతే జ్ఞానిగా ఉంటారో, ఎవరికైతే దేవుని గురించిన నిజం తెలిసి ఉంటుందో, వారు తమ ప్రవర్తనతో ఇతరుల మనసులో కర్మ పట్ల అగౌరవాన్ని కానీ లేదా బద్ధకాన్ని కలిగించకూడదు. బదులుగా వారికి ప్రేరణ కలిగించాలి. అలాంటి జ్ఞాని ఇతరులకు ఒక ఉదాహరణగా నిలవాలి. అందుకే తెలివైన వారు తమ జీవితం ద్వారా అలాంటి ఆదర్శాన్ని చూపించాలి. తద్వారా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని, ధర్మాన్ని పాటించడానికి ప్రేరణ పొందుతారు. తామసిక గుణం ఉన్నవారు బద్ధకంతో నిద్రతో ఉంటారు. వారు ఏ పని చేయకుండా అజ్ఞానంలో ఉంటారు. రాజసిక గుణం ఉన్నవారు ప్రతి విషయంలో తమ గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. వారిలో అహంకారము, కర్మ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటాయి. కానీ నిజమైన జ్ఞానికి తెలుసు, కర్మ చేయించేది అతనిలోని గుణాలే కానీ అహంకారం కాదని. కానీ అజ్ఞాని మాత్రం తానే అంతా చేస్తున్నానని అనుకుంటాడు. అతనికి తన గర్వం గురించి తెలియదు. కృష్ణుడు అర్జునుడితో అంటారు, అర్జున, జీవితంలో అవకాశం వస్తే ఎవరికైనా దారి చూపించే సారథిగా ఉండు, కానీ స్వార్థపరుడిగా ఉండకు. ఇతరులకు మార్గదర్శకుడిగా ఉండు. నీ స్వప్రయోజనాలు చూసుకునే వాడిగా కాదు. ధర్మంతో నిండిన మనసు ధర్మాన్నే సలహా ఇస్తుంది. అధర్మంతో నిండిన మనసు అధర్మం వైపే దారి చూపుతుంది. మనిషి దేవుడిని నమ్మడం లేదని దేవుడు బాధపడడు, కానీ దేవుని మాటను నమ్మడం లేదని బాధపడతాడు. దైవిక జ్ఞానాన్ని గౌరవించకపోవడమే దుఃఖానికి కారణం. సమయం వచ్చినప్పుడే అన్నీ జరుగుతాయి. సమయానికి ముందే కావాలని కోరుకోవడమే బాధకు కారణం. ఓపికగా ఉండటం అవసరం. నిజమైన ప్రేమ కలిగి ఉండటం స్వచ్ఛతకు నిదర్శనం. ప్రేమలో ఎలాంటి స్వార్థమూ ఉండదు. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, ఏది జరిగిందో దానిలో నీ ప్రమేయం లేదు. అందుకే నువ్వు చింతించడం అనవసరం. కొన్ని పనులు ఆ దేవుని చేతిలో ఉంటాయి. ప్రతి ఆరంభం నా నుండే మొదలవుతుంది. ప్రతి అంతం నా దగ్గరికే వస్తుంది. నేనే మొదలు, నేనే చివర. ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖం ఎప్పటికీ శాశ్వతం కాదు. అది మొదట తియ్యగా అనిపిస్తుంది, కానీ చివరికి అదే నిన్ను నాశనం చేస్తుంది. ఎందుకంటే అది మనసులో ఆసక్తిని పుట్టిస్తుంది. జీవిత సత్యం ఏమిటంటే, మనిషి బయట ప్రపంచంలో ఎంతగా పరిగెడితే, భౌతిక సుఖాల వెంట ఎంతగా పడితే అంతగా తన నుండి తాను దూరం అవుతాడు. అంతగా లోపల శాంతిని కోల్పోతాడు. కానీ నిజమైన సంపద లోపలి ప్రశాంతత, సంతృప్తిలోనే ఉంటుంది. ప్రజలు డబ్బు, పదవి, పేరు, అధికారం వెంట పరిగెడుతూ ఉంటారు. కానీ రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆత్మ ఒకే ప్రశ్న అడుగుతుంది, నీకు నిజంగా ప్రశాంతత దొరికిందా అని. నిజం ఏమిటంటే, ప్రశాంతత పరుగులో లేదు, ఆగడంలో ఉంది. తెలుసుకోవడంలో లేదు, ఇవ్వడంలో ఉంది. అహంకారంలో లేదు, వినయంలో ఉంది. కృష్ణుడు అంటారు, మనిషికి అతిపెద్ద శత్రువు అదుపులేని అతని మనస్సే గొప్ప స్నేహితుడు. క్రమశిక్షణతో కూడిన అతని వివేకం మనసును అదుపులో ఉంచుకోవడమే అతిపెద్ద గెలుపు. నువ్వు మనసుని అదుపు చేయనంత వరకు ఏ సాధన పూర్తి కాదు. మనసు యొక్క చంచలత్వం ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేస్తుంది. ప్రతి మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, జీవితం అంటే సుఖంగా ఉండడం మాత్రమే కాదు, కష్టాలను, సుఖాలను సమన్వయం చేసుకుంటూ జీవించే కళ. కఠినంగా ఉన్నాయని బాధ కాదు, ప్రజలు పోరాడకుండానే ఓటమిని అంగీకరిస్తున్నారని బాధ. విజయం ఎప్పుడూ ధైర్యవంతుల్నే వరిస్తుంది. కర్మ యొక్క సారం చెప్పేది ఏమిటంటే, నీ దగ్గర ఇప్పుడు ఏది ఉన్నా అది నీ ప్రయత్నం వల్లే వచ్చింది. రేపు నీకు లభించేది ఈరోజు నువ్వు చేసే పనుల వల్లే నిర్ణయించబడుతుంది. అందుకే ఫిర్యాదులు చేయడం మానేసి పని మీద దృష్టి పెట్టు. ఎందుకంటే ఫిర్యాదు చేయడం వల్ల మనసు బరువెక్కుతుంది, కానీ కర్మ చేయడం వల్ల భవిష్యత్తు తేలిక అవుతుంది.
కృష్ణుడు అంటారు, ఫలితం గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే చింతించడం వల్ల భవిష్యత్తు మారదు, వర్తమానం కూడా బాగుపడదు. కేవలం నీ శక్తి మాత్రమే వృధా అవుతుంది. శక్తిని కోల్పోవడమే అతిపెద్ద పతనం. ప్రతి బంధానికి ఆధారం అంచనాలు కాదు, ఆత్మీయత ఉండాలి. మనిషి తెలుసుకోవాలి ఆత్మీయత ఉండాలని మనిషి తెలుసుకోవాలి. ఎక్కడ అంచనాలు ఉంటాయో అక్కడ భారం పెరుగుతుంది. ఎక్కడ ఆత్మీయత ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది. జీవితం తేలికగా ఉండాలని నువ్వు కోరుకుంటే ఇతరులను మార్చడానికి ప్రయత్నించకు. బదులుగా నీ చూసే దృష్టిని మార్చుకో. ఎందుకంటే మన దృష్టి మారిన వెంటనే పరిస్థితులు కూడా మారడం మొదలు పెడతాయి. జ్ఞానం కేవలం చదవడం వల్ల రాదు, అనుభవించడం వల్ల వస్తుంది. పుస్తకాలు దారి చూపుతాయి, కానీ దెబ్బలు తిని కూడా ముందుకు సాగేవాడే అసలైన మార్గాన్ని తెలుసుకుంటాడు. అనుభవమే నిజమైన జ్ఞానం. కృష్ణుడు అంటాడు, సహనం అనేది ప్రతి చీకటిని వెలిగించే దీపం. విశ్వాసం అనేది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి. అందుకే నీ మనసును నిలకడగా ఉంచుకో. నీ హృదయాన్ని దయతో నింపుకో. ప్రతిరోజును ఇదే చివరి రోజు అన్నట్లుగా జీవించు. ప్రతి పనిని ఇదే శాశ్వతమైనది అన్నట్లుగా చేయి. ఎందుకంటే జీవితం యొక్క అందం క్షణికమైన, అది అమూల్యమైనది. క్షణాన్ని జీవించేవాడే అమరత్వాన్ని అనుభవిస్తాడు. చివరిగా చెప్పేది ఏమిటంటే, జీవిత సారం కేవలం పొందడంలో లేదు, కోల్పోవడంలో లేదు. జీవిత సారం జీవించడంలో ఉంది. ప్రతి క్షణాన్ని అర్థవంతంగా మార్చుకోవడం, ప్రతి పరిస్థితిని ఒక అవకాశంగా భావించి ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడం, ఈ అమూల్యమైన మాటలే మనిషిని లోపల నుండి మారుస్తాయి. ఇదే ప్రతి ఆత్మను దాని అసలైన గమ్యానికి చేర్చే దైవిక మార్గం. ఎవరైతే భగవంతునిపై విశ్వాసం ఉంచరో వారు అజ్ఞానం కారణంగా జీవితంలోని నిజమైన సుఖాన్ని, శాశ్వతమైన శాంతిని, వాస్తవమైన విజయాన్ని ఎప్పటికీ పొందలేరు. వారి ఆలోచనలు తప్పుదారిలో వెళుతాయి. వారు లోకంలోని సుఖాలను తప్పుగా అర్థం చేసుకుని చెడు మార్గంలో నడుస్తారు. దీనివల్ల వారి పతనం ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా కష్టాలను తెస్తుంది. వారు తమ ప్రస్తుత స్థితి నుండి కూడా పడిపోతారు. మరణం తర్వాత తమ కర్మల ప్రకారం నీచమైన జన్మలు ఎత్తడం లేదా భయంకరమైన నరకంలో కఠినమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది ఏమిటంటే, ఏ మనిషి అయితే తన విధులను నిర్వర్తిస్తూ అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ధర్మ మార్గంలో నిలబడతాడో, ఒకవేళ ఆ కారణంగా అతనికి మరణం వచ్చినా ఆ మరణం కూడా అతని మేలుకే కారణమవుతుంది. అతనికి స్వర్గం లభిస్తుంది. అలాంటి వ్యక్తి జీవితం సఫలం. భగవంతుడు అంటాడు, అర్జున, నీకు నాకు నీకు ఎన్నో జన్మలు జరిగాయి. నీకు ఎన్నో జన్మలు జరిగాయి. అవి నీకు గుర్తులేవు, కానీ నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆది అంతం లేనివాడిని. నేను ఎప్పటికీ ఉండేవాడిని. నేను అన్ని జీవులకు అధిపతి అయినప్పటికీ నా యోగమాయతో ఈ సృష్టిలో మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటాను. ఎప్పుడైతే భూమిపై ధర్మానికి హాని, అధర్మానికి వృద్ధి జరుగుతుందో అప్పుడప్పుడు నేను ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి వివిధ రూపాలలో అవతరించి ప్రజల ముందు ప్రత్యక్షమై సత్యమార్గాన్ని చూపిస్తాను. ఇది నా సంకల్పం. కృష్ణుడు అర్జునుడితో అంటారు, అర్జున, మనిషి నన్ను ఏ భావంతో పూజిస్తాడో నేను అదే భావంతో అతనికి కనిపిస్తాను. నేను భక్తుల భావానికే విలువ ఇస్తాను. ఎవరైనా నన్ను తలుచుకుంటే నేను కూడా వారిని తలుచుకుంటాను. ఎవరైనా తమ సర్వస్వాన్ని నాకు అర్పిస్తే నేను కూడా వారికి నా సర్వస్వాన్ని అర్పిస్తాను. నేను వారి ప్రతి కోరికను తీరుస్తాను. కానీ లోకంలోని సుఖాల కోసం మనుషులు ఇతర దేవతలను పూజిస్తారు. ఎందుకంటే వారికి వెంటనే ఫలం లభిస్తుంది. కానీ నా భక్తి ఫలం ఆలస్యంగా లభిస్తుంది. ఎందుకంటే దాని ఉద్దేశం కోరికలను తీర్చడం కాదు, వైరాగ్యం, నిజమైన ప్రేమను కలిగించడం. ఏ భక్తుడైతే
నిజమైన మనస్సుతో నన్ను స్మరిస్తాడో నేను అతని కోరికలను తీరుస్తూ చివరికి అతని మనస్సు నాపై స్థిరపడేలా చేస్తాను. అందుకే తక్కువ జ్ఞానం ఉన్నవారు వెంటనే ఫలం కోసం ఇతర దేవతలను పూజిస్తారు. కానీ జ్ఞానులైన భక్తులు నన్నే తమ గమ్యంగా భావించి నా ప్రేమకు అంకితమవుతారు. ఎందుకంటే అసలైన సత్యం నేనే అని వారికి తెలుసు. మనిషి తరచుగా తన తలరాతను నిందిస్తాడు. కానీ నిజం ఏమిటంటే తలరాత కంటే అతను చేసే కర్మే గొప్పది. ఎందుకంటే ఆ కర్మే అతని భవిష్యత్తును నిర్మిస్తుంది. మనిషి తన పనుల ద్వారానే తన విధిని రాసుకుంటాడు. భగవంతుడు అంటారు, గడిచిపోయిన దాని గురించి బాధపడకు, రాబోయే దాని గురించి ఆందోళన చెందకు, కేవలం వర్తమానంపై దృష్టి పెట్టు. ఎందుకంటే వర్తమానమే నీ జీవితంలోని నిజమైన సమయం. ఏ మనిషి అయితే ఎవరిని ద్వేషించడో, ఏ వస్తువును ఆశించడో అతనే నిజమైన యోగి. అతనే లోకబంధాల నుండి విముక్తుడై సుఖంగా జీవిస్తాడు. కృష్ణుడు అంటారు, అర్జున, నేను ఎవరి తలరాతను రాయను, ఎవరి కర్మలకు ఫలితాన్ని ఇవ్వను. మనిషి తన కర్మల ద్వారానే తన భవిష్యత్తును నిర్మించుకుంటాడు. అతనే తన స్నేహితుడు, అతనే తన శత్రువు. అతని లోపల శక్తులే అతన్ని ముందుకు నడిపిస్తాయి లేదా పడగొడతాయి. జ్ఞాని అయిన మనిషి కర్మయోగం, భక్తియోగం మార్గంలో ఒకే జన్మలో ఈ సంసారం అనే సముద్రాన్ని దాటి దేవుడిని చేరుకుంటాడు. కానీ అజ్ఞాని అయిన మనిషి కామం, కోపం, లోభం, మోహంలో చిక్కుకొని 84 లక్షల జన్మలు ఎత్తుతూ తిరుగుతూ ఉంటాడు. ఎవరైతే గీతా జ్ఞానాన్ని పొంది కర్మ చేస్తారో వారు ఎప్పటికీ పతనం కారు. వారు ఈ లోకంలో ఉన్న పరలోకంలో ఉన్న ప్రతి స్థితిలోనూ భగవంతుని మార్గంలో ముందుకు సాగుతారు. తమ లక్ష్యం వైపు ప్రయాణిస్తూనే ఉంటారు. గీతలోని ప్రతి అధ్యాయం మనిషి జీవితానికి అర్థం పడుతుంది. ప్రతి శ్లోకం ఆత్మకు దారి చూపిస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధభూమిలో నిలబెట్టి కేవలం యుద్ధం చేయమని చెప్పలేదు. జీవితపు లోతైన అర్థాన్ని వివరించాడు. జీవితంలోని ప్రతి అంశంపై వెలుగునిచ్చాడు. మొదటి అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు గీత కేవలం యుద్ధం గురించిన సంభాషణ కాదు, జీవితపు శాశ్వత సత్యం. మొదటి అధ్యాయంలో అర్జునుడి బాధ మనకు చెప్పేది ఏమిటంటే, మనసు బంధాలు మమకారంతో నిండినప్పుడు బుద్ధి పనిచేయదు. మనిషి తన కర్తవ్యాన్ని మర్చిపోతాడు. భావోద్వేగాలు అవసరమే కానీ కర్తవ్యం వాటికంటే గొప్పదని శ్రీకృష్ణుడు బోధించాడు. రెండవ అధ్యాయంలో ఆయన ఆత్మరహస్యాన్ని వివరిస్తూ ఆత్మ పుట్టదు, చావదు అని చెప్పాడు. అది నశించదని, శరీరాన్ని మార్చడం అంటే బట్టలు మార్చుకోవడం లాంటిది. దీని నుండి మనం మన గుర్తింపు శరీరం నుండి కాదు, ఆత్మ నుండి ఏర్పరచుకోవాలని నేర్చుకోవాలి. ఆత్మయే మన అసలైన స్వరూపం. కృష్ణుడు అంటాడు, ఎవరైతే ఆత్మను గుర్తించారో వారు భయాన్ని, మరణాన్ని రెండింటినీ జయించారు. ఇక 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి బోధించాడు. ఫలితం ఆశించకుండా చేసే కర్మే గొప్ప ధర్మం. దీనిని మనిషి ఫలం గురించి చింతించకుండా తన పనులను చేస్తూ ఉండాలి. ఎందుకంటే కర్మే ఆత్మకు నిజమైన సాధన. కర్మ ద్వారానే మనసు శుద్ధి అవుతుంది. ఇక 4వ అధ్యాయంలో జ్ఞానయోగం ద్వారా జ్ఞానమే అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుందని, ఏది మనల్ని దేవుడితో కలుపుతుందో అదే నిజమైన జ్ఞానమని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇక 5వ అధ్యాయంలో సన్యాసం, కర్మయోగాన్ని పోలుస్తూ కర్మను వదిలివేయడం పరిష్కారం కాదని, సరైన భావంతో కర్మ చేయడమే ముక్తికి మార్గమని వివరించాడు. ఇక 6వ అధ్యాయంలో ధ్యానయోగం గురించి ఉపదేశించాడు. ఏ యోగి అయితే మనసును నిలకడగా ఉంచుకుంటాడో అతనే గొప్ప సాధకుడు. శాంతి బయట లేదు, మన లోపలే ఉంది అని దీని సందేశం. ఇక 7వ అధ్యాయంలో భక్తిని, జ్ఞానాన్ని కలిపి దేవుడిని చేరే మార్గాలు వేరైనా సారం ఒక్కటేనని చెప్పాడు.
అది స్వచ్ఛమైన ప్రేమ. ఇక 8వ అధ్యాయంలో మరణం ఆత్మరహస్యాన్ని చెబుతూ, చివరి సమయంలో ఎవరైతే ఏ భావంతో దేవుడిని తలుచుకుంటారో అదే వారి తదుపరి జన్మను నిర్ణయిస్తుందని చెప్పాడు. ఇక 9వ అధ్యాయంలో దేవుడు అందరిలో ఉన్నాడని, అందరికీ చాలా దగ్గరగా ఉన్నాడని చెప్పాడు. ఏ భక్తిలో అహంకారం ఉండదో అదే నిజమైన భక్తి అని చెప్పారు. ఇక 10వ అధ్యాయంలో తన గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ విశ్వమంతా తన శక్తి యొక్క రూపమేనని చెప్పాడు. ఇది మనకు దేవుడు అంతటా ఉన్నాడని, మనం ప్రతి జీవిలో ఆయనను చూడాలని అర్థం చేయిస్తుంది. ఇక 11వ అధ్యాయంలో తన విశ్వరూపాన్ని చూపించి దేవుడు అనంతమైన వాడని, మానవ దృష్టికి అందని వాడని తెలియజేశాడు. మనం దేవుని గొప్పతనాన్ని గుర్తించినప్పుడు మన అహంకారం క్షణంలో నశిస్తుందని ఈ అధ్యాయం నుండి నేర్చుకోవచ్చు. ఇక 12వ అధ్యాయంలో భక్తి యొక్క మహిమను పొగిడాడు. ఎవరైతే సరళంగా, నిష్ఠగా, ప్రేమతో భక్తి చేస్తారో వారే తనకు ఇష్టమైన వారని స్పష్టంగా చెప్పాడు. కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, భక్తి విలువ ఆచారాలలో కాదు, మనస్సు యొక్క స్వచ్ఛతలో ఉంటుంది. ఇక 13వ అధ్యాయంలో శరీరం, ఆత్మ మధ్య తేడాను వివరించాడు. శరీరం క్షేత్రమైతే ఆత్మ ఆ క్షేత్రాన్ని తెలిసిన క్షేత్రజ్ఞుడు. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం. ఇక 14వ అధ్యాయంలో 3 గుణాల రహస్యం చెప్పబడింది. సత్వ, రజ, తమ అనే 3 గుణాలే జీవితాన్ని నడిపిస్తాయి. కానీ వీటికి అతీతంగా సమతుల్యతను సాధించిన వాడే ముక్తి పొందుతాడు అని చెప్తుంది. ఇక 15వ అధ్యాయంలో ఆయన ఒక చెట్టు ఉదాహరణ ఇచ్చి, ఈ సంసారం తలకిందులుగా ఉందని, దాని వేర్లు పైన దేవుడిలో ఉన్నాయని చెప్పాడు. జీవిత సత్యం భౌతిక ప్రపంచంలో లేదని, ఆధ్యాత్మికతలో ఉందని ఇది మనకు బోధిస్తుంది. ఇక 16వ అధ్యాయంలో దైవిక, ఆసుర గుణాల మధ్య తేడా చెప్పబడింది. దైవిక గుణాలను అలవర్చుకున్నవాడే శాంతి, ముక్తిని పొందుతాడని స్పష్టం చేయబడింది. ఇక 17వ అధ్యాయంలో శ్రద్ధ యొక్క రహస్యం చెప్పబడింది. శ్రద్ధయే మనిషి యొక్క గుర్తింపు, నమ్మకం. ఎలా ఉంటే జీవితం కూడా అలానే ఉంటుంది అని చెప్పబడింది. ఇక 18వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు గీత సారాంశాన్ని చెబుతూ, మనిషి తన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని వదిలిపెట్టకూడదని, నిష్ఠతో, నిజాయితీతో చేసిన కర్మే నిజమైన ధర్మం అని చెప్పాడు. చివరిగా అర్జునుడితో, నువ్వు అన్ని ధర్మాలను వదిలి కేవలం నన్నే శరణు వేడుకో, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను అని అన్నాడు. ఈ బోధన మనకు చెప్పేది ఏమిటంటే, పరమశాంతి కేవలం దేవుడిని శరణు వేడటం వల్లే లభిస్తుంది. కృష్ణుడు అంటారు, జీవితంలోని ప్రతి ఘట్టం గీత లాంటిదే. దీనిలో దుఃఖం, మోహం, కర్మజ్ఞానం, భక్తి సమర్పణ అన్నీ ఉంటాయి. కానీ చివరికి గురువు తనను తాను దేవుడికి అర్పించుకున్న వారే వర్తిస్తుంది. ఈ విధంగా గీతలోని ప్రతి అధ్యాయం మనకు గుర్తు చేసేది ఏమిటంటే, జీవితం ఒక యుద్ధ భూమి. సవాళ్ళు, ఆయుధాలు, ఆత్మయోధుడు, వివేకంతో, విశ్వాసంతో నిలబడేవాడే నిజమైన విజేత. కృష్ణుడు అంటాడు, అర్జున, వ్యక్తి యొక్క బుద్ధి మోహం, మాయతో కప్పబడినప్పుడు అతను వివేకం కోల్పోయి పాపపు పనులు చేస్తాడు. సత్యం వైపు వెళ్ళడానికి ప్రయత్నించడు. అలాంటి అజ్ఞానికి ఈ జీవితంలో శాంతి లభించదు. మరణం తర్వాత కూడా దుఃఖాల నుండి విముక్తి పొందలేడు. కానీ ఏ సాధకుడైతే చివరి సమయంలో కూడా నన్ను తలుచుకుంటూ శరీరాన్ని వదిలేస్తాడో అతను నిస్సందేహంగా నా పరమధామాన్ని పొందుతాడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. దేవతలను పూజించేవారు దేవతలను పొందుతారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాలను పొందుతారు. భూత ప్రేతాలను ఉపాసించేవారు ఆ లోకాలనే పొందుతారు. కానీ ఏ భక్తులైతే
ప్రేమతో నన్ను భక్తి చేస్తారో వారు చివరికి నన్నే పొందుతారు. అలాంటి భక్తులు పునర్జన్మ బంధం నుండి శాశ్వతంగా విముక్తులవుతారు. కృష్ణుడు అంటాడు, అర్జున, ఏ భక్తుడైనా సరళంగా ప్రేమతో నాకు ఒక ఆకు, పువ్వు, పండు లేదా కొంచెం నీరు సమర్పిస్తే నేను అతని భావనను స్వీకరించి ఆ అర్పణను తీసుకుంటాను. ఎందుకంటే నాకు వస్తువు ముఖ్యం కాదు, భావాల స్వచ్ఛతే ముఖ్యం. అందుకే అర్జున, నువ్వు ఏది తిన్నా, ఏ తపస్సు చేసినా, ఏ దానం చేసినా, ఏ యజ్ఞం చేసినా అదంతా నాకే సమర్పించు. నేను నిన్ను విముక్తుడిని చేస్తాను, మోక్షాన్ని ఇస్తాను. నాకు ఎవరిపైనా ప్రత్యేక ప్రేమ లేదా ద్వేషమూ లేదు. నేను అందరినీ సమానంగా చూస్తాను. కానీ ఏ భక్తులైతే సత్యమైన హృదయంతో నన్ను శరణు కోరుతారో వారు నాలో ఉంటారు, నేను వారిలో ఉంటాను. ఎంతగా అంటే ఒక చెడ్డవాడు కూడా పూర్తి మనస్సుతో నన్ను భక్తి చేస్తే అతను కూడా సాధువుగా మారడానికి అర్హుడే. ఎందుకంటే దేవుడి కన్నా గొప్పది ఏదీ లేదని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆమె స్త్రీ అయినా, వైశ్యుడైనా, శూద్రుడైనా, ఎవరైనా సరే నా శరణు కోరితే పరమగతిని పొందుతారు. నా భక్తి అందరికీ సమానమే. మనిషిలో తామసిక గుణాలు హీనతను, బద్ధకాన్ని సృష్టిస్తాయి. రాజసిక గుణాలు అహంకారం, అసూయ, అత్యాశకు కారణమవుతాయి. కానీ మనిషి సాత్విక గుణాలను అలవర్చుకున్నప్పుడు అతని ఆత్మ శుద్ధి చెంది అన్ని జీవులతో ప్రేమగా దయతో ఉంటాడు. అందుకే ఎవరైనా మేలు చేయలేకపోతే కనీసం కీడు కూడా చేయకు. ఎందుకంటే ఈ ప్రపంచం బలహీనంగా ఉండవచ్చు, కానీ దీనిని సృష్టించిన భగవంతుడు ఎన్నటికీ బలహీనుడు కాడు. ఆయన సర్వశక్తిమంతుడు. జీవితంలో మనం చేసే మంచి చెడులు కేవలం ఇద్దరికే తెలుస్తాయి, ఆ దేవుడికి, మన మనస్సాక్షికి. వీరిద్దరూ మన ప్రతి పనికి సాక్షులు. కాబట్టి మనల్ని మనం పూర్తిగా భగవంతునికి సమర్పించుకోవడమే ఉత్తమమైనది. ఈ నిజాన్ని తెలుసుకున్నవాడు భయం, చింత, దుఃఖాల నుండి విముక్తుడై ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటాడు. ప్రతి మనిషి ఆత్మజ్ఞానం పొందడానికి తనను తాను పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనిషి తన నిజమైన సామర్థ్యాన్ని, యోగ్యతను గుర్తించనంత వరకు అతను ఎదగలేడు. స్వీయ పరిశీలనే పురోగతికి ఆధారం. మిత్రులారా, కృష్ణుడు అంటాడు, అర్జున, ఆత్మవిశ్వాసమే గొప్ప సంపద. తమపై తాము విశ్వాసం ఉంచుకునేవారు తప్పకుండా విజయం సాధిస్తారు. వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో చివరికి అలానే తయారవుతాడు. సుఖదుఖాలు కాలాల మార్పు లాంటివి. ఎండ తర్వాత వాన, వాన తర్వాత చలి ఎలా వస్తాయో అలాగే జీవితంలో దుఃఖం వస్తే సుఖం కూడా తప్పకుండా వస్తుంది. అందుకే ప్రతి పరిస్థితిలోనూ ధైర్యము, సహనము పాటించాలి. ఆత్మ భగవంతునితో కలిసినప్పుడు జీవితంలో శాంతి, ధైర్యం, ప్రేమ, సంతృప్తి, కొత్త శక్తి ప్రవహిస్తాయి. దుఃఖాలు ఎప్పుడు మాయమవుతాయో కూడా తెలియదు. ఏ వ్యక్తి అయితే తన ప్రతి పనిని సమర్పణ భావంతో చేస్తాడో, చిన్న చిన్న పనులలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటాడో అతనే చివరికి గొప్ప విజయాన్ని సాధిస్తాడు. కానీ తమ పనులను భారంగా భావించి కేవలం మొక్కుబడిగా పూర్తి చేసేవారు ఎప్పుడూ వెనుకబడే ఉంటారు. కేవలం తమ లాభం గురించే ఆలోచించి ఇతరుల మంచి గురించి పట్టించుకొని స్వార్థపరులకు ఎప్పుడూ మంచి జరగదు. వారు ఎప్పుడూ అపజయాలతో ఉంటారు. కానీ నిస్వార్థ సాత్విక గుణాలు ఉన్నవారు ఎల్లప్పుడూ ముందుకు సాగుతారు. జీవితంలోని ప్రతి దశలోనూ దైవకృపను పొందుతారు. అందుకే నిజమైన శ్రద్ధ, పవిత్రమైన భావం, ఆత్మవిశ్వాసమే మనల్ని మోక్షం, శాశ్వత శాంతి వైపుకు నడిపించే మార్గం అని, ఈ మార్గంలో నడిపించే వారికి పతనం ఎప్పటికీ ఉండదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మిత్రులారా, కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, మనిషి జీవితపు లోతైన రహస్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడే అతని ఉనికికి ఒక అర్థం ఉంటుంది. గీత కేవలం ఒక మత గ్రంథం కాదు, అది జీవితాన్ని జీవించే కళ. మనిషి తన కర్మ, ఆలోచన, ఆత్మ నియంత్రణ బలంతో సాధారణం నుండి అసాధారణంగా ఎలా మారగలడో ఇది మనకు చెబుతుంది. గీతలోని ప్రతి శ్లోకం
మన వాళ్ళకి మార్గదర్శకం. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మా తే సంగోస్వ కర్మణి. అంటే అర్జున, నీకు కర్మలు చేయడంలో మాత్రమే అధికారం ఉంది, వాటి ఫలాలపై లేదు. నువ్వు కర్మకు కారణం కావద్దు, అలాగని కర్మ చేయకుండా ఉండటంలో ఆసక్తి చూపవద్దు. ఈ శ్లోకం యొక్క సారం ఏమిటంటే, మనిషి తన కర్తవ్యాన్ని పూర్తి నిష్ఠతో చేయాలి, కానీ దాని ఫలితంపై ఎక్కువ ఆసక్తి చూపకూడదు. ఎందుకంటే ఫలం గురించి చింత ఎక్కువైనప్పుడు మనస్సు నిలకడగా ఉండదు. దానివల్ల కర్మ యొక్క స్వచ్ఛత దెబ్బతింటుంది. అందుకే గీత మనకు నిస్వార్థంగా పనిచేయడానికి ప్రేరణ ఇస్తుంది. జీవితంలోని అతిపెద్ద సత్యం ఏమిటంటే, మనిషి తన కర్మలకు తానే యజమాని. అతను గడిచిపోయిన నిన్నటిని మార్చలేడు, కానీ వర్తమానంలో మంచి పనులు చేస్తే భవిష్యత్తు దానంతట అదే బాగుపడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మనం మన వివేకాన్ని, సహనాన్ని కాపాడుకోవాలని గీత మనకు బోధిస్తుంది. ఎందుకంటే ఎవరైతే కోపం, మోహం, అత్యాశ నుండి దూరంగా ఉంటారో వారే నిజమైన జ్ఞాని. కృష్ణుడు అంటారు: అర్జున, నీటిలో తామర పువ్వు ఉన్నప్పటికీ అది నీటితో తడవదు. అలాగే జ్ఞాని అయిన మనిషి సంసారంలో ఉంటూనే లోకంలోని కోరికలకు అతీతంగా జీవిస్తాడు. ఇదే జీవితంలోని అతిపెద్ద రహస్యం అని గీత చెబుతుంది. శ్రద్ధ లేకుండా ఏ సాధన పూర్తి కాదు. శ్రద్ధయే ఆత్మను పరమాత్మతో కలుపుతుంది. మనిషి నిజమైన మనసుతో భగవంతుణ్ణి పిలిచినప్పుడు ప్రభువు అతని ప్రతి పిలుపును వింటాడు. ఆయన మన మనసులోని భావాలను తెలుసుకుంటాడు. అందుకే నిజమైన భక్తి మనసు నుండి వస్తుంది, కానీ ఆడంబరం నుండి కాదని అంటారు. మరణానికి ఎవరూ భయపడకూడదని గీత స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ఆత్మ పుట్టదు, చావదు, అది శాశ్వతమైనది. కేవలం శరీరం మాత్రమే నశిస్తుంది. ఆత్మ ఎప్పటికీ మార్పు చెందదు. మనిషి ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడు అతను మరణ భయం నుండి ముక్తుడవుతాడు, ధైర్యమైన జీవితాన్ని గడుపుతాడు. మనిషి తన ఆలోచన ద్వారానే తనకు మిత్రుడు, శత్రువు అవుతాడని గీతలో చెప్పబడింది. మనస్సు నియంత్రణలో ఉంటే అది మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. మనసు అదుపు తప్పితే అదే మనల్ని పతనంలోకి నెట్టివేస్తుంది. అందుకే మనసును సాధన చేయడమే అతిపెద్ద సాధన. ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న వ్యక్తి స్థిరమైన బుద్ధి కలవాడవుతాడని, అతన్ని ఏ ఆపద కూడా కలిగించలేదని గీతలో చెప్పబడింది. ఈ బోధన మనకు ఆత్మ నియంత్రణమై నిజమైన శక్తి అని అర్థం చేయిస్తుంది. కృష్ణుడు అంటాడు: అర్జున, గాలి లేని చోట దీపం నిశ్చలంగా వెలిగినట్లే యోగి మనస్సు పరమాత్మలో స్థిరంగా ఉంటుంది. మనం మోహం, అత్యాశను వదిలిపెట్టి సమానత్వ భావంతో జీవించినప్పుడే మనశ్శాంతి లభిస్తుంది. సుఖదుఖాలు రెండూ తాత్కాలికం అని గీత చెబుతుంది. వాటిని ఓపికతో సహించు. ఎందుకంటే సుఖం శాశ్వతము కాదు, దుఃఖము శాశ్వతం కాదు. జీవితంలోని ఈ రెండు కోణాలను అర్థం చేసుకోవడం ద్వారానే మనిషి నిజమైన ఆనందాన్ని పొందగలడు. కేవలం తన స్వార్థం కోసం పనిచేసే వ్యక్తి ఎప్పటికీ సంతృప్తి చెందలేడని గీత చెబుతుంది. కానీ ఇతరుల మేలు కోసం కర్మ చేసేవాడే నిజమైన శాంతి, సంతృప్తిని అనుభవిస్తాడు. ఇదే నిస్వార్థ భావం యొక్క గొప్పతనం. అహంకారాన్ని వదిలిపెట్టాలని గీత సారం చెప్తుంది. ఎందుకంటే అహంకారం మనిషిని అజ్ఞానంలో బంధిస్తుంది. అయితే వినయం ఆత్మను వెలుగు వైపు నడిపిస్తుంది. వ్యక్తి తనను తాను పరమాత్మ యొక్క అంశంగా భావించి నడిచినప్పుడు అతనిలో దైవత్వం మేల్కొంటుంది. అతను ఇతరులకు ప్రేరణగా నిలుస్తాడు. కష్టాలు, సవాళ్ళు జీవితంలో ఒక భాగమని గీత బోధిస్తుంది. వాటి నుండి పారిపోవద్దు, వాటిని ఎదుర్కో. ఎందుకంటే ప్రతి సవాలు ఆత్మను మరింత బలపరుస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యం, సమతుల్యం పాటించేవాడే నిజమైన వీరుడు. యోగస్థః కురు కర్మాణి అంటే యోగంలో స్థిరపడి కర్మలు చేయమని గీతలో చెప్పబడింది. అంటే నీ మనస్సును స్థిరంగా ఉంచి ధ్యానపూర్వకంగా
సమతుల్య భావంతో ప్రతి పనిని చెయ్యి. అప్పుడే కర్మ విజయవంతం అవుతుంది. ఆత్మ సంతృప్తి చెందుతుంది. ఈ ప్రపంచంలో జరిగే ప్రతిదీ ఒక విధి అని, ఆ విధి మన కర్మలతో ముడిపడి ఉంటుందని గీత చెబుతుంది. అందుకే కర్మను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. కృష్ణుడు అంటాడు, అర్జున, ధర్మ మార్గంలో నడవడమే మనిషి యొక్క అతిపెద్ద కర్తవ్యం. దానికోసం ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధర్మాన్ని పాటించడమే నిజమైన విజయం. ధర్మాన్ని, సత్యాన్ని నమ్ముకున్న మనిషి ఎప్పటికీ ఓడిపోడదనే గీత సందేశం. చివరిగా నీలోని భగవంతుడిని గుర్తించు అనేదే గీత యొక్క అమృతవచనం. నీ కర్మలను మంచిగా చేసుకో. నీ జీవితాన్ని సేవ, శ్రద్ధ, నిస్వార్థ భావంతో జీవించు. ఎందుకంటే అలా చేసే సాధకుడే ప్రభువు దృష్టిలో అత్యంత ప్రియమైనవాడు. జీవిత సత్యం ఏమిటంటే, మనిషి బయట వస్తువులపై ఎంతగా ఆధారపడతాడో అంతగా లోపల నుండి ఖాళీగా అనిపిస్తాడు. ఈ ప్రపంచంలో అతిపెద్ద శక్తి ఆత్మబలం. ఎందుకంటే పరిస్థితులకు లొంగిపోకుండా వాటిని అవకాశాలుగా మార్చుకునేవాడే విజయవంతమవుతాడు. ప్రతి కొత్త ఉదయం ఇచ్చే సందేశం ఏమిటంటే, నిన్న ఎలా గడిచినా ఈరోజు ఒక కొత్త అవకాశం. అందుకే ప్రతిరోజును భారంగా కాకుండా ఒక వరంగా స్వీకరించు. కృష్ణుడు అంటాడు, నిజమైన విజయం బయట ప్రపంచంపై కాదు, మన లోపల బలహీనతపై ఉంటుంది. తన కోపాన్ని, అత్యాశను, మోహాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత. జ్ఞానం కేవలం మాటల వల్ల రాదని, అనుభవాల వల్ల వస్తుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. జీవితంలోని ప్రతి ఎదురు దెబ్బ మనకు కొత్తది నేర్పడానికే వస్తుంది. అందుకే అపజయాన్ని శత్రువుగా కాకుండా గురువుగా భావించు. ఎందుకంటే అపజయమే విజయానికి దారి చూపిస్తుంది. మనిషి మొదట తన ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆలోచనే పనులుగా మారుతాయి, పనులే విధిని నిర్మిస్తాయి. నీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటే నీ భవిష్యత్తు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. కానీ నీ ఆలోచనలు చెడ్డవైతే ఏ శక్తి నిన్ను సుఖంగా ఉంచలేదు. ఈ కారణంగా సమతుల్యం పాటించడమే గొప్ప కళ. సమతుల్యమే మనసుకు శాంతినిస్తుంది. శాంతే ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. కృష్ణుడు అంటాడు, మనిషి ధర్మం కేవలం పూజ చేయడం కాదు, దయ కలిగి ఉండడం. ఎందుకంటే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టే చేతుల్లో, కన్నీళ్లు తుడిచే హృదయాల్లో భగవంతుడు ఉంటాడు. అందుకే మనిషి తన జీవితానికి కేంద్రంగా స్వార్థంగా కాకుండా సేవగా చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఇతరుల కోసం దీపం వెలిగించినప్పుడు దాని వెలుగు మొదట నీ జీవితాన్నే ప్రకాశవంతం చేస్తుంది. సమయం కూడా గొప్ప గురువు. అది ఏమీ చెప్పకుండానే అన్నీ నేర్పిస్తుంది. నువ్వు నేర్చుకునే వాడివైతే ప్రతి సంఘటన నీకు పాఠం నేర్పుతుంది. ప్రతి కష్టం నిన్ను బలపరుస్తుంది. ప్రతి అనుభవం నిన్ను పరిపక్వం చేస్తుంది. అదేవిధంగా బంధాలు కూడా అహంకారం లేనప్పుడు, ఆత్మీయత ఉన్నప్పుడే అందంగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ అహంకారం ప్రవేశిస్తుందో అక్కడ ప్రేమ నెమ్మదిగా అంతమవుతుంది. అందుకే బంధాలను ఎల్లప్పుడూ వినయంతో, అవగాహనతో నిలబెట్టుకోవాలి. కృష్ణుడు అంటాడు, తనను తాను గెలిచినవాడు ప్రపంచాన్ని గెలుస్తాడు. తనతో తాను ఓడిపోయినవాడు ఏ యుద్ధంలోనూ గెలవలేడు. అందుకే మనం ఎల్లప్పుడూ మన మనస్సును అదుపులో ఉంచుకునే సాధన చేయాలి. ఎందుకంటే మనసే మిత్రుడు, మనసే శత్రువు. చివరిగా చెప్పేది ఏమిటంటే, జీవిత సారం డబ్బు, పదవి, పేరులో లేదు. శాంతి, సంతృప్తి దయలో ఉంది. నిన్ను లోపల నుండి సమతుల్యంగా ఉంచేది నిజమైన విజయం. పంచే సామర్థ్యాన్ని ఇచ్చేదే నిజమైన ఐశ్వర్యం. ఇతరుల ముఖంలో చిరునవ్వుగా తిరిగి వచ్చేదే నిజమైన ఆనందం. ఇవే ప్రతి మనిషి తన జీవితంలో అలవర్చుకోవాల్సిన అమూల్యమైన మాటలు. ఎందుకంటే మనిషి ఈ సత్యాలను అర్థం చేసుకున్నప్పుడు అతని జీవితం సాధారణంగా ఉండదు, దివ్యంగా, ప్రేరణాదాయకంగా మారుతుంది. భక్తికి దూరం కనిపించదు,
కానీ దాని శక్తి ఎంత గొప్పదంటే అది దేవుడిని కూడా బంధించగలదు. అందం తక్కువగా ఉన్నవారి ప్రేమ తరచుగా చాలా అందంగా ఉంటుంది. విద్య మనల్ని వేలిముద్ర నుండి సంతకం వరకు తీసుకువచ్చింది. సాంకేతిక సాంకేతికత మనల్ని మళ్ళీ సంతకం నుండి వేలిముద్రకు తీసుకువచ్చింది. ఎవరికైతే గర్వం అనే గాలి తగులుతుందో వారికి దీవెనలు కూడా పనిచేయవు. ప్రయత్నించడం ఎప్పుడూ ఆపవద్దు. ఎందుకంటే నువ్వు వదిలేసిన అవకాశాన్ని వాడుకోవడానికి వేరొకరు సిద్ధంగా ఉంటారు. కుటుంబం కోసం సంపాదించే వ్యక్తి తరచుగా కుటుంబంతో కలిసి తినలేకపోతాడు. మనిషి ఆలోచన విచిత్రంగా ఉంటుంది. విజయం వస్తే తన తెలివిని పొగుడుకుంటాడు. కష్టం వస్తే తన విధిని నిందిస్తాడు. బయట సర్దుకున్నట్టు కనిపించడానికి లోపల చాలా చిక్కుపడాల్సి ఉంటుంది. చెడు అలవాటు ఎంత తీయగా అనిపించినా ఒకరోజు రోగంగా మారుతుంది. మంచి అలవాటు ఎంత కఠినంగా అనిపించినా ఒకరోజు మందులా పనిచేస్తుంది. జీవితాన్ని అలా జీవించు. నీ వల్ల ఎవరూ నవ్వకూడదు. నీ వల్ల ఎవరూ ఏడవకూడదు. నేను ఆ విధికి ఇష్టమైన బొమ్మను. అది రోజు నన్ను విరగ్గొట్టి మళ్ళీ పెరగెత్తడానికి సిద్ధం చేస్తుంది. మీలో మార్పు తెచ్చే వారిని ఇష్టపడండి. లేకపోతే ఆకట్టుకునేవారు చాలామంది ఉంటారు. ఎగురుతున్న ఒక బెలూన్పై ఇలా రాసి ఉంది: బయట ఉన్నది కాదు, లోపల ఉన్నదే నిన్ను పైకి తీసుకువెళ్తుంది. జీవితంలో అపార్థం చేసుకోవడం తప్పు చేయడం కంటే ప్రమాదకరమైనది. ఎవరిని అంతగా పట్టించుకోకుండా ఉండవద్దు. వారు నీవు లేకుండా జీవించడం నేర్చుకుంటారు. బలవంతపు బంధం కంటే ప్రశాంతతనిచ్చే దూరం మేలు. క్షమాపణ అడిగేవారు ఎప్పుడూ తప్పు చేసిన వారు కాదు. కొన్నిసార్లు బంధాలను కాపాడుకోవడానికి కూడా తలవంచుతారు. వెళ్ళిపోయే వారికి దారి ఇవ్వు బంధం చూపిస్తే వారు నెత్తికెక్కి కూర్చుంటారు. అందరికీ నా మాట తీరుతోనే సమస్య ఉంది, కానీ నా పరిస్థితులు ఎవరికీ తెలియవు. ఇప్పుడు వెళ్ళు, నిన్ను నువ్వు సంపాదించుకో. ఇక అప్పు దొరకదు. వెతకగలిగితే వెతుక్కో. నాకు ఎప్పుడూ నిజమైన ప్రేమ దొరకలేదు. అలిగే భయం లేదు, బుజ్జగించే ప్రయత్నమూ లేదు. హృదయం నుండి దిగిపోయిన వారిపై ఫిర్యాదు ఎందుకు? ఎవరి హృదయంలో అయితే ముందే విడిపోయే ఉద్దేశం ఉంటుందో వారే మనకు చాలా దగ్గర అవుతారు. కొన్నిసార్లు రాయి దెబ్బ తగిలిన గీత కూడా పడదు. కొన్నిసార్లు ఒక చిన్న మాట మనిషిని ముక్కలు చేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద భయం మనిషిది కాదు, అతని బంధాలు విడిపోవడం. ఇతరుల సంతోషం చూసి నవ్వే వారి ఆత్మ ఎప్పుడూ శాంతంగా ఉంటుంది. కొన్నిసార్లు దూరమే బంధాలకు గొప్ప రక్షణగా మారుతుంది. ఎవరికైనా నీ సమయాన్ని, శ్రద్ధను ఇవ్వడం గొప్ప బహుమతి. తనలోని శక్తిని గుర్తించిన వ్యక్తిని ప్రపంచంలోని ఏ కష్టం ఓడించలేదు. జీవితంలోని నిజమైన సుఖం ఇతరులను నవ్వుతూ చూడటంలో ఉంది, కేవలం మన సంతోషంలో కాదు. ఏ ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉంటాయో ఆ ఇంట్లో అభివృద్ధి తక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదించడం సులభం, కానీ నమ్మకాన్ని సంపాదించడం చాలా కష్టం. ఏ వ్యక్తిలో సంతృప్తి ఉంటుందో అతని అత్యంత ధనవంతుడు. మనసు, కోరికలు పరిమితంగా ఉన్న చోట సంతోషాలు ఉంటాయి. మోసం చేసే వ్యక్తి నిజానికి తన ఆత్మనే గాయపరుచుకుంటాడు. ఎవరైతే ఎల్లప్పుడూ ఇతరులను సంతోషపెట్టడంలో ఉంటారో వారు తరచుగా తమ సంతోషాన్ని మర్చిపోతారు. అందుకే మొదట నీ మనసు మాట విను, ఆ తర్వాత ఇతరులకు సహాయం చేయి. కొన్నిసార్లు ఎవరిపై అయితే నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకుంటావో వారే నిన్ను గాయపరుస్తారు. అందుకే నమ్మడం నేర్చుకో, కానీ కళ్ళు తెరిచి ఉంచు. పెద్ద కలలు కనడం సులభం, వాటిని నెరవేర్చుకోవడం కష్టం. కానీ కష్టమైన మార్గాలే మనకు నిజమైన బలాన్ని ఇస్తాయి, మనలోని సామర్థ్యాలను మేల్కొల్పుతాయి. ప్రజలు నిన్ను అర్థం చేసుకున్నప్పుడు నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం మరింత ముఖ్యం. ఎందుకంటే తన మనస్సు మాట వినేవాడే సరైన దారిని ఎంచుకుంటాడు. నీ ముందు ఎవరి అహంకారం నిన్ను చిన్నబుచ్చకూడదు. బదులుగా నీ కష్టం, సహనంతో దానిని శాంతపరచడమే గొప్ప విజయం. జీవితంలో కొన్ని విషయాలు పొందడానికి వేచి ఉండాల్సి వస్తుంది. కొన్ని విషయాలు వదులుకోవాల్సి వస్తుంది.
ప్రతి క్షణం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని ఇదే నేర్పిస్తుంది. కష్ట సమయాల్లో నీతో నిలబడే వారే నిజమైన స్నేహితులు. మిగతా వారు సులభంగా ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉంటారు. కొన్నిసార్లు మన గొప్ప బలం మన గొప్ప బలహీనతలో దాగి ఉంటుంది. మనం దానిని గుర్తించినప్పుడు మన అసలు ప్రయాణం మొదలవుతుంది. నీ లక్ష్యం కోసం పోరాడు, కానీ ఇతరుల విజయంపై అసూయపడకు. ఎందుకంటే ఒకరి దారి వేరు, మరొకరి గమ్యం వేరు. జీవితపు నిజమైన అందం మనం మన హృదయంతో జీవించే క్షణాలలోనే ఉంది, కేవలం ప్రదర్శన కోసం జీవించే వాటిలో కాదు. మంచి ఆలోచనలు, మంచి కర్మలు ఎప్పుడూ తిరిగి వస్తాయి. కొన్నిసార్లు ప్రత్యక్షంగా, కొన్నిసార్లు పరోక్షంగా. అందుకే ఆలోచించి అడుగు వేయి. నిన్ను కింద పడేయాలని ప్రయత్నించే వారికి నీ చిరునవ్వే గొప్ప సమాధానం. సత్యం ఎల్లప్పుడూ సరళంగా ఉంటుంది, కానీ దానిని అంగీకరించడం కష్టం. అందుకే ఏది సరైనది అనిపిస్తుందో దానిని అంగీకరించడానికి భయపడకు. ప్రతి బంధంలో అవగాహన, ఓపిక అవసరం. కేవలం ప్రేమ, భావోద్వేగాలు సరిపోవు. నీతో లేని సమయం గురించి చింతించి బాధపడకు. నీతో ఉన్న సమయాన్ని పూర్తిగా జీవించడం నేర్చుకో. కొన్నిసార్లు మన గొప్ప పాఠాలు మనం అతి తక్కువగా కోరుకునే క్షణాల నుండి వస్తాయి. అందుకే ప్రతి అనుభవాన్ని స్వీకరించడం నేర్చుకో. నిన్ను ఇబ్బంది పెట్టే విషయాలను మార్చడానికి ప్రయత్నించు, కానీ మార్చలేని వాటిని అంగీకరించడం నేర్చుకో. ఇదే నిజమైన సహనం. కొన్నిసార్లు అత్యంత కష్టమైన నిర్ణయం నీ హృదయం చెప్పినదే అవుతుంది. అదే నీకు సరైన మార్గాన్ని చూపుతుంది. జీవితంలో అపజయాలు కేవలం ఒక సంకేతం. నువ్వు సరైన దిశలో ప్రయత్నిస్తున్నావని వాటిని భయంగా కాకుండా పాఠంగా స్వీకరించు. నీ నిజమైన బలం నీ ఆత్మవిశ్వాసం, సహనంలో దాగి ఉంది. అందుకే నిన్ను నువ్వు నమ్ము, ఎప్పుడూ ఓడిపోకు. నిన్ను ఇష్టపడని వారి గురించి ఆలోచించడం మానే. ఎందుకంటే వారి ఆలోచనలు నీ సంతోషాన్ని నిర్ణయించలేవు. కొన్నిసార్లు మన నిజమైన గుర్తింపు కష్ట సమయాల్లోనే బయటపడుతుంది. అందుకే సవాళ్లకు పారిపోకు, వాటిని ఎదుర్కోవడం నేర్చుకో. మంచి సమయంలో మాత్రమే నీతో ఉండే వారిని వదిలే, చెడు సమయంలో కూడా నీతో నిలబడే వారిని హక్కున చేర్చుకో. ప్రతిరోజు ఒక కొత్త ఆరంభం. అందుకే నిన్నటి తప్పులను మనసులో పెట్టుకోకు. నీటి సరైన ఎంపిక చేసుకో. నీ చేతిలో లేని వాటి గురించి చింతించడం సమయం వృధా మార్చగలిగే వాటి కోసం పనిచేయడం నేర్చుకో. నీ మనసు శాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు వస్తాయి. అందుకే తొందరపడకు. నీ హృదయం మాట విను. కొన్నిసార్లు గొప్ప విజయం మనలోనే పోరాటాన్ని గెలవడంలో ఉంటుంది. బయటి విజయం కేవలం దాని ఫలితం మాత్రమే. నిన్ను అర్థం చేసుకునే వారిని గౌరవించు. ఎందుకంటే నిజమైన ప్రేమ, అవగాహన మాటలతో కాదు, చేతలతో కనిపిస్తాయి. కలలను నిజం చేసుకోవడం కేవలం కష్టపడటం మాత్రమే కాదు, ఓపిక, సరైన సమయం యొక్క ఆట కూడా. నీకు ఏది సరైనదో అది ఎప్పుడూ సులభంగా ఉండదు, కానీ ఏది సులభంగా అనిపిస్తుందో అది ఎప్పుడూ సరైనది కాదు. కొన్నిసార్లు మనం మన తప్పుల కన్నా ఇతరుల తప్పుల నుండి ఎక్కువ నేర్చుకునే అవకాశం లభిస్తుంది. దాన్ని స్వీకరించడం నేర్చుకో. నిన్ను కిందకు లాగాలనుకునే వారిని నీ ఆత్మవిశ్వాసం, సహనంతో నిశ్శబ్దం చేయించు. నిజమైన బలం నువ్వు ఎప్పుడూ పడకపోవడంలో లేదు, పడినా లేచి ముందుకు సాగడంలో ఉంది. నిన్ను ఒంటరిగా అనిపించేలా చేసే సమయం తరచుగా నీ నిజమైన సామర్థ్యాన్ని చూపే అవకాశం ఇస్తుంది. సత్యం ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంటుంది, కానీ దానిని స్వీకరించే ధైర్యం అందరిలో ఉండదు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు గొప్ప ఆనందం చిన్న చిన్న విషయాల్లో దాగి ఉంటుంది. దానిని నిర్లక్ష్యం చేయకు. నీ కోసం సమయం కేటాయించి వారి కోసం నీ సమయాన్ని వృధా చేయకు. నీ విలువను అర్థం చేసుకో. తప్పులకు భయపడకు, ఎందుకంటే అవే నిన్ను బలంగా, తెలివైన వాడిగా చేస్తాయి. నీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞతగా ఉండడం నేర్చుకో. ఎందుకంటే కృతజ్ఞతే నిజమైన సుఖానికి మార్గం. నీ నిజమైన శక్తి ఇతరులను మార్చగలగడం కాదు, నిన్ను నువ్వు మెరుగుపరుచుకోగలగడం.
నిన్ను వెనక్కి లాగాలని ప్రయత్నించే వారిపై కోపం పెంచుకోకు. బదులుగా నీ కష్టం, పట్టుదలతో వారికి అసలు బలం ఏంటో చూపించు. కొన్నిసార్లు నీ కలలు ఇతరులకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ దాని అర్థం అవి అసాధ్యమని కాదు. నువ్వు కేవలం విశ్వాసం, సహనం కలిగి ఉండాలి. కేవలం మాటలలో బలంగా కనిపించే బంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకు. కష్ట సమయాల్లో నిలిచేవే నిజమైన బంధాలు. నీ దగ్గర ఉన్న సమయాన్ని వృధా చేయకు, ఎందుకంటే కోల్పోయిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు. శ్రీకృష్ణ భగవానుడు గీత ఉపదేశాల్లో మానవ జీవితానికి సంబంధించిన లోతైన సత్యాలను వెల్లడించాడు. స్వార్థం అనేది శుభ్రమైన అద్దంపై పడిన దుమ్ము లాంటిదని, దానివల్ల మనిషి తన నిజమైన రూపాన్ని కూడా చూసుకోలేడని ఆయన చెప్పాడు. ఇదే స్వార్థం మనిషిని తన వాళ్ళ నుండి దూరం చేస్తుంది. నెమ్మదిగా అతను ఒంటరితనం అనే లోయలో పడిపోతాడు. మనిషి తన జీవితం సుఖంగా, శాంతంగా, ప్రేమతో నిండి ఉండాలని కోరుకుంటే అతను తన స్వార్థాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే స్వార్థపరుడు స్నేహాన్ని కూడా తన లాభం కోసమే చేస్తాడు. కృష్ణుడు అంటాడు, అర్జున, ఇతరులకు మేలు చేస్తూ సత్యమార్గంలో నడిచే వారికి దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఈ సత్యాన్ని అంగీకరించిన వారి జీవితం దానంతట అదే మారిపోతుంది. ఎందుకంటే ఈ సృష్టిని నడిపించేది స్వయంగా భగవంతుడే. మనిషి కేవలం ఒక సాధనం మాత్రమే. అందుకే మనిషి తన భవిష్యత్తు లేదా గతం గురించి చింతించడం మానేసి వర్తమానంలో తన బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి కష్టంలోనూ దేవుడు అండగా నిలిచి కష్టం నుండి బయటపడేస్తాడు. శ్రీమద్ భగవద్గీతలో చెప్పబడినది ఏమిటంటే, మొదట తన పనిని పూర్తి చేయాలి, ఆ తర్వాత ఇతరుల పనిలో సహాయం చేయాలి. ఎందుకంటే తమ పనులను వాయిదా వేసి కేవలం ఇతరుల వెంట పరిగెత్తేవారు ఎప్పుడూ దుఃఖిస్తూ ఉంటారు. మనిషి తన హృదయంతో దానం చేయగలడు, కానీ చేతులతో అన్నీ చేయలేడు. మౌనంలో చెప్పిన మాట పదాల కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా పని మన అదుపులో లేకపోతే దానికోసం సమయం వృధా చేయడం మూర్ఖత్వం. ఎందుకంటే ఈ ప్రపంచ నియమం ప్రకారం సమయానికి ముందే కానీ విధికి మించి కానీ ఏదీ లభించదు. కానీ శ్రమించడం అయితే అవసరం. కృష్ణుడు అంటారు, అర్జున, ఏ మనిషి అయితే తన శ్రద్ధను నాపై కేంద్రీకరించి నా భక్తిలో నిమగ్నమై ఉంటాడో నేను అతనికి లేనిదంతా ఇస్తాను, అతని సంపదను కూడా రక్షిస్తాను. అందుకే కష్ట సమయాల్లో ఎప్పుడూ భగవంతునికి వెన్ను చూపకూడదు. బదులుగా ఆయన అండతో ధైర్యంగా నిలబడాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఏడవడం లేదా చింతించడం వల్ల దుఃఖం మరింత పెరుగుతుంది. ముందుకు సాగడానికి, తన గుర్తింపుని ఏర్పరచుకోవడానికి, అవసరమైతే తనను తాను మార్చుకోవడం కూడా అవసరం. సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించడం కన్నా తనపై ఎక్కువ దృష్టి పెట్టాలి. కృష్ణుడు అంటారు, అర్జున, జీవితంలో స్నేహితుని ప్రాముఖ్యత చాలా పెద్దది. ఎందుకంటే కష్ట సమయాల్లో అండగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. శ్రీకృష్ణుడు పాండవులకు ప్రతి ఆపదలోనూ అండగా నిలిచినట్లు, అందుకే కష్టకాలంలో కూడా మీతో బలంగా నిలబడే వారితో స్నేహం చేయాలి. గెలుపు ఓటములు జీవితంలో ఒక భాగం, కానీ ఓటమి నుండి నేర్చుకుని ముందుకు సాగే వారికే విజయం లభిస్తుంది. ఎందుకంటే ఓటమిని అంగీకరించడం పరిష్కారం కాదు, ప్రణాళికతో పోరాడటమే విజయానికి మార్గం. ఒకవేళ పాండవులు కూడా శ్రీకృష్ణుడు చెప్పిన నీతిని పాటించకపోయి ఉంటే మహాభారత యుద్ధంలో విజయం అసాధ్యమయ్యేది. అదేవిధంగా ఒకవేళ ఏ సాధకుడైనా సాధనల్లో అసంపూర్ణంగా మిగిలిపోతే భగవంతుడు అతనికి మళ్ళీ యోగ్యమైన కుటుంబంలో జన్మనిచ్చి అతని అసంపూర్ణ సాధనను పూర్తి చేయిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పాడు, ధనంజయ, ఈ సృష్టికి నాకంటే వేరే కారణం లేదు. నేనే ఈ సమస్త జగత్తుకు మూలం. దారంలో గుచ్చిన ముత్యాలు ఒక మాలగా ఎలా మారుతాయో అలాగే ఈ విశ్వమంతా నాలోనే ఉంది, నా నుండే పుడుతుంది, చివరికి నాలోనే కలిసిపోతుంది. అందుకే భగవంతుడు తప్ప వేరే శక్తి లేదు. సత్వ, రజ, తమ అనే 3 గుణాలతో కూడిన నా మాయను దాటడం చాలా కష్టం,
కానీ ఏ భక్తుడైతే నిజమైన మనస్సుతో నన్ను శరణు కోరుతాడో అతడే ఈ మాయ నుండి విముక్తుడవుతాడు. లేకపోతే మనుషులు ఇదే మోహంలో చిక్కుకొని సుఖాల నుండి ఎప్పటికీ బయటపడలేరు. మనుషులు తమ జీవితాన్ని కొన్నిసార్లు ఆనందంగా, కొన్నిసార్లు బాధగా, కొన్నిసార్లు తెలివిగా, కొన్నిసార్లు నిస్సహాయంగా, కొన్నిసార్లు శక్తిహీనంగా, కొన్నిసార్లు సామర్థ్యవంతంగా భావిస్తూ నా చేత నిర్మించబడిన ఈ అద్భుతమైన మాయలో చిక్కుకుంటారు. కానీ ఏ సాధకులైతే తమ దృష్టిని నిరంతరం నా వైపు స్థిరంగా ఉంచుతారో వారు సులభంగా ఈ మాయను దాటుతారు, దానిలో చిక్కుకోరు. కృష్ణుడు అంటాడు, అర్జున, పవిత్రమైన నడవడికతో కర్మలు చేసే 4 రకాల భక్తులు నా శరణుకు వస్తారు. మొదటి వారు దుఃఖం నుండి విముక్తి కోరుకునేవారు, రెండవ వారు ధనం ఐశ్వర్యం కోరుకునేవారు, మూడవ వారు కేవలం నన్ను తెలుసుకోవాలనే తీవ్రమైన ఆసక్తి ఉన్నవారు, నాలుగవ వారు నిజమైన జ్ఞానంతో నిండి నన్ను హృదయపూర్వకంగా గుర్తించినవారు. కష్టం, ఆపద సమయంలో కేవలం ప్రభునామాన్ని స్మరించి ఆయన శరణు కోరి మరే ఇతర సహాయాన్ని ఆశించని వారిని ఆర్తభక్తుడు అంటారు. ద్రౌపది ఉదంతం ఈ సత్యానికి నిదర్శనం. ఆమె పాండవులు, భీష్ముడు వంటి బలవంతులపై ఆధారపడినంత కాలం అవమానాన్ని, బాధను సహిస్తూనే ఉంది. కానీ ఎప్పుడైతే ఆమె అందరినీ వదిలి పూర్తి సమర్పణ భావంతో భగవంతుణ్ణి పిలిచిందో అదే క్షణంలో శ్రీకృష్ణుడు ఆమె గౌరవాన్ని కాపాడాడు. గజేంద్రుని కథ కూడా ఇదే స్పష్టం చేస్తుంది. అతడు తన బలాన్ని, తన గుంపును ఆశ్రయించినంతకాలం ముసలితో సంవత్సరాల పాటు పోరాడుతూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అతను హృదయపూర్వకంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అని పిలిచాడో ప్రభువు వెంటనే ప్రత్యక్షమై మొసలిని సంహరించి అతని మోక్షాన్ని ప్రసాదించాడు. ఆర్తభక్తులలో అభిమన్యుని భార్య ఉత్తర ఉదాహరణ అత్యంత గొప్పది. ఎందుకంటే ఆమెపై అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆమె మరెవరి సహాయం కోరలేదు. ఆమె నేరుగా శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించింది, ఓ జగత్పతి, ఈ మండుతున్న బాణం నుండి నా గర్భాన్ని రక్షించు అని. వెంటనే శ్రీకృష్ణుడు గర్భంలో ప్రవేశించి పరీక్షిత్తుని రక్షించాడు. హరే కృష్ణ.